మిత్రులారా, కామ్రేడ్ శాంత దేశం ఒక యుద్ధ భూమిగా మారిన వైనాన్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చింది. యుద్ధ భూమిలో పోరాడుతూ నేల కొరిగిన వీరుల త్యాగాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసింది. యుద్ధం మధ్యలో నిలబడి మనం ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత ఉన్నది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే ప్రజాస్వామ్యం స్వేచ్ఛకి అహింసకి పర్యాయ పదం అయితే యుద్ధం హింసకి రక్తపాతానికి విధ్వంసానికి ప్రతీక అనుకుంటారు. కానీ ఇందాక కామ్రేడ్ శాంత చెప్పిన అమరులు అందరూ యుద్ధం చేస్తూ అమరులైంది ప్రజాస్వామ్యం కోసం. అదొక ఐరనీ. స్వేచ్ఛని కాపాడటానికి, శాంతిని కాపాడటానికి, సమానత్వాన్ని కాపాడటానికి, నలుగురు కలిసి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించుకోవడానికి యుద్ధం చేయటం ఏమిటి? అది తుపాకీ పట్టుకుని యుద్ధం చేయటం ఏమిటి? యుద్ధం చేయటం ద్వారా మళ్ళీ రక్తపాతమే కదా జరుగుతున్నది. కొన్ని వందల మంది చనిపోయారు కదా. చనిపోటీ వాళ్ళు సాధించింది ఏముంది? యుద్ధము ప్రజాస్వామ్యము రెండూ పరస్పర భిన్నమైనటువంటి అంశాలుగా చూసే వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి జరిగే యుద్ధం అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని ఒక విలువగా భావించే వాళ్ళకు, ఒక జీవన విలువగా, ఒక సామాజిక విలువగా భావించే వాళ్ళకి మాత్రమే ప్రజాస్వామ్యం కోసం యుద్ధం ఎందుకు జరుగుతుందో అర్థమవుతుంది. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని అర్థం చేయించాల్సిన బాధ్యత పౌర సమాజంలో బతుకుతున్న మన మీద ఉన్నదని నేను నమ్ముతున్నాను. అందుకనే మిత్రులు యోగానంద్ గారిని మీరే ఎంచుకోండి టాపిక్ అంటే, కాదు మీ అవసరాన్ని బట్టి మీరు చెప్పండి అన్నప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలో నుంచి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలని వచ్చింది. ఇందాక మిత్రులు శ్రీనివాస్ 2024 ఎన్నికలకు సంబంధించిన ఒక సమీక్ష చేశారు. చాలా వివరణాత్మకమైనటువంటి సమీక్ష. అంటే ఎన్నికల ప్రక్రియ ద్వారా ఒక తాత్కాలికమైనటువంటి వెసులుబాటుని ప్రజలు ఈ దేశంలో సాధించుకోగలిగారు. అది వాస్తవమే. అది అయితే ఇది ఎంత తాత్కాలికం అనేది మరొక వాస్తవం. ఎందుకంటే గాయపడ్డ పులి మరింత క్రూరంగా ప్రవర్తిస్తుంది, కక్ష తీర్చుకుంటుంది. అది గాయపడ్డ పులి మాత్రమే కాదు, గాయపడ్డ నక్క కూడా. మ్యాకియావెల్లీ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్, పొలిటికల్ థింకర్ ద ప్రిన్స్ అనే ఒక పుస్తకం రాస్తూ దాంట్లో ఒక మాట అన్నాడు. పాలకుడికి సింహం లాంటి క్రౌర్యం ఉండాలి, నక్క లాంటి జిత్తుల మారితనం ఉండాలి అన్నాడు. ఆ రెండూ ఉన్న పాలకుడే శక్తివంతమైన దేశాన్ని నిర్మాణం చేయగలడని ఆయన ఆలోచన. అది ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. పాలకుడు తాను భగవంతుడని నమ్మాలి, వాడు భగవంతుడని ప్రజల చేత నమ్మింపజేయాలి అన్నాడు. ఒక 300-400 సంవత్సరాల క్రితం మ్యాకియావెల్లీ రాసినటువంటి మాటలు ఈ రోజున మన దేశానికి ఎంత అక్షర సత్యాలుగా కనపడుతున్నాయో మనం అర్థం చేసుకో. కాబట్టి గాయపడ్డ పులి, జిత్తులు మారితనం అలవాటైన నక్క లక్షణాలు రెండూ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు 2 చేతి కర్రల ఊతంతో ఆయన ప్రయాణం ప్రారంభం అయి ఉండొచ్చు.
కానీ ఊతకర్రలు ఎంతకాలం ఊతకర్రలుగా నిలబెడతాయో కూడా అనుమానమే నాకు. అయినా ఒక తాత్కాలికమైనటువంటి ఉపశాంతి, ఒక తాత్కాలికమైనటువంటి వెసులుబాటు. అయితే ఇందాక శ్రీనివాస్ చెప్పినట్లుగానే ప్రజాస్వామ్యం అనే ఒక ప్రక్రియని ప్రజాస్వామ్యం ఈజ్ ఈక్వల్ టు ఎన్నికలు అనే ఒక ఈక్వేషన్గా తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోకపోవటమే. ప్రజాస్వామ్యం అనేది ఒక వాల్యూ సిస్టమ్గా, ఒక విలువగా, ఒక జీవితానికి సంబంధించినటువంటి విలువగా మనం ప్రజల్లో ప్రచారం చేయగలగాలి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పాలకులు చేసేది ఏమిటంటే ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగటం, దేశంలో అనేక పార్టీలు ఉండటం, ఆ పార్టీలన్నీ ప్రజలకి సేవ చేయటానికి పోటీ పడటం, పోటీ పడే క్రమంలో ప్రజలకు ఎక్కువ సేవ చేస్తుందని ప్రజలు ఎవరిని నమ్మారో వాళ్ళు అధికారంలోకి రావటం. అందుకే ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు జరగటం అంటే రాజకీయ పార్టీలు ఉండటం అనే ఒక నేరో ఇంటర్ప్రిటేషన్ సమాజంలో ఎంత బలంగా వ్యాపించింది అంటే, రష్యాలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేదు. చైనాలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేదు. క్యూబాలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? అక్కడ ఎన్నికలు లేవు, అక్కడ రాజకీయ పార్టీలు లేవు. కాబట్టి ఆ సమాజాలు ఏవి కూడా ప్రజాస్వామిక దేశాలు కావు, ప్రజాస్వామిక సమాజాలు కావు. అమెరికా ప్రజాస్వామ్యమేనా? అవును, ప్రజాస్వామ్యమే. ఎందుకు ప్రజాస్వామ్యము? అమెరికాలో పార్టీలు ఉన్నాయి, క్యాలెండర్లో తేదీల ప్రకారంగా ఎన్నికలు జరిపించుకుంటారు, ఎవరైనా పోటీ చేస్తారు, అందరికీ ఓటు హక్కు ఉన్నది. కాబట్టి అమెరికా, బ్రిటను, జర్మనీ ఇవన్నీ ప్రజాస్వామ్యాలే. భారతదేశం ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్యమే. 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 1975 ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని ప్రజలు ఓడించారు. ప్రజల శక్తి ఏమిటో, ప్రజల బలం ఏమిటో, ప్రజల చైతన్యం ఏమిటో పాలకులకు రుచి చూపించారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యమే. సౌదీ అరేబియాలో ఉన్నది ప్రజాస్వామ్యమేనా? అది ప్రజాస్వామ్యమే. అక్కడ అప్పుడప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే కమ్యూనిస్టు దేశాలు తప్ప ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలే. ఎందుకంటే అక్కడ బహుళ సంఖ్యలో పార్టీలు ఉంటాయి, క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్యం అనే ఒక అత్యున్నతమైనటువంటి విలువకి ఇవ్వాల్సినటువంటి కనిష్టమైనటువంటి క్యారెక్టర్. ఇందాక ఆయన చెప్పారు, ఎన్నికలు జరగటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక అంశం మాత్రమే. నేను కొద్దిగా విభేదిస్తే ఉంటున్నానంటే చాలా చిన్న అంశం అది. ప్రజాస్వామ్యం అనేది చాలా విస్తృతమైనటువంటి విలువ. అది ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ అంశమా, ఒక ఆర్థిక అంశమా, ఒక సామాజిక అంశమా అంటే 3 కలగలిపితేనే ప్రజాస్వామ్యం. అందుకే ఇంగ్లీష్లో సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ అని వర్గీకరించాం. 3 రకాల ప్రజాస్వామ్యాలు ఉండాలి సమాజంలో. అంబేద్కర్ కూడా రాజ్యాంగ సభలో మాట్లాడుతూ చివరి ప్రసంగంలో ప్రస్తావన చేశాడు. ఆయన ప్రజలందరికీ రాజకీయ హక్కులు ఇచ్చాం, కానీ సామాజిక హక్కులు ఉన్నాయి. ఆ రాజకీయ సమానత్వం ఇచ్చాం మనం. మీరందరూ ఒక్కొక్కడికి ఒక ఓటు మాత్రమే ఉన్నది. చదువుకున్నా చదువుకోకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, మీరే కులానికి చెందిన వాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా మీకు ఒకటే హక్కు, ఓటు. ఎవరికి 2 ఓట్లు లేవు. ఇచ్చాం, బాగానే ఉన్నది. కానీ రాజకీయ సమానత్వం వర్ధిల్లడానికి, ఇది ఆచరణ రూపం దాల్చడానికి కావలసిన ఆర్థిక ప్రజాస్వామ్యము, సామాజిక ప్రజాస్వామ్యము ఈ దేశంలో ఉన్నదా? లేదు.
ఆ రెండూ లేనటువంటి సమాజంలోకి రాజకీయ సమానత్వాన్ని, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తుందా ప్రవేశపెడితే అది ఎలాంటి అనర్థాలకి దారితీస్తుందో అనేటటువంటి భయాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఒక వాల్యూగా అర్థం చేసుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. చాలా సమస్యలకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది అది. కానీ మన దేశంలో అకాడమిక్ స్థాయిలోన కూడా, కనీసం అకాడమిక్ స్థాయిలోనైనా ఈ రకమైనటువంటి చర్చ, ఈ రకమైనటువంటి బోధన, ఈ రకమైనటువంటి పరిశోధన జరగడం చాలా మృగ్యం అయిపోయింది అది. ఏది ప్రజాస్వామ్యం, ఏది అప్రజాస్వామ్యం? నిజానికి ప్రజాస్వామ్యం అనేది 75 ఏళ్ళుగా విజయవంతంగా ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంటే వీళ్ళందరూ అమలు కావాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఎందుకు ప్రాణత్యాగాలు చేయాలి? వాళ్ళకి ప్రాణాల మీద తీపి లేకనా? వాళ్ళకు ఉన్నతమైనటువంటి భౌతిక జీవితానికి సంబంధించినటువంటి ఆకాంక్షలు లేకపోవడం మూలంగాన? ఊరికనే జీవితాన్ని తృణప్రాయంగా ఎంచి త్యాగాలు చేశారా వాళ్ళు? తృణప్రాయంగా ఎంచి అనే మాట చాలామంది వాడతారు, కానీ నాకు దాని పట్ల చాలా అభ్యంతరం ఉన్నది. తమ జీవితాలను విలువైనవిగా భావించి అంతకంటే విలువైనటువంటి ఒక లక్ష్యం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఆ త్యాగాలు ఏవి అనవసర త్యాగాలు కావు, వృధా త్యాగాలు కావు, తృణప్రాయమైనటువంటి త్యాగాలు కూడా కావు. ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళు? 75 ఏళ్ల తర్వాత ఇంకా ఎందుకు ఆ త్యాగాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతున్నది? అది ప్రజాస్వామ్యం అనేది స్థిరీకరణ పొంది ఉంటే సమాజంలో, ప్రజాస్వామ్యం యొక్క మూల ధాతువు మన మనస్సుల్లోకి ఇంజెక్ట్ అయి ఉండుంటే, ప్రజాస్వామికంగా ఆలోచించటం, ప్రజాస్వామికంగా వైరుధ్యాలను పరిష్కరించుకోవటం, ప్రజాస్వామికంగా జీవితాన్ని కొనసాగించటం, ప్రజాస్వామికంగా భవిష్యత్తును ఊహించగలగటం, ఇవి మనకు అర్థమై ఉంటే ఈ సమాజం ఇట్లా ఉండేది కాదు. దీనికి పెద్ద తాత్విక చింతనలో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా చిన్న చిన్న ఉదాహరణల నుంచి కూడా నేర్చుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు నేరం చేశాడని అమెరికాలో ఒక న్యాయస్థానం భావించింది. ఎప్పుడు పూర్వకాలంలో కాదు, వారం క్రితం. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఇన్ ది వరల్డ్. ఆయన కొడుకు నేరానికి పాల్పడ్డాడు అని ఒక వారం క్రితం అమెరికన్ న్యాయస్థానం ఒకటి తీర్పు చెప్పింది. నెక్స్ట్ వీక్ ఆయనకి శిక్షను డిక్లేర్ చేయాలి. ఆయన చేసిన నేరానికి అమెరికన్ చట్టాల ప్రకారంగా 25 సంవత్సరాల జైలు శిక్ష దాకా విధించవచ్చు. రేపు డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో బిడెన్ తోటి పోటీ పడేవాడు ట్రంప్ మీద కొన్ని కోట్ల రూపాయల ఫైన్ విధించింది అమెరికన్ న్యాయస్థానం. ఇలాంటివి ఈ సమాజంలో జరిగే అవకాశం మనకి కలలోనైనా ఊహించగలవా? ఇలాంటి స్థితి ఒక యాక్చువల్గా అధికారంలో ఒక రాష్ట్రపతి ఉంటే ఆ రాష్ట్రపతి కొడుకు మీద ఒక అవినీతి ఆరోపణను విచారించి అతన్ని శిక్షార్హుడైనటువంటి నేరస్తుడిగా న్యాయస్థానం ధృవీకరించడం అనేది ఈ దేశంలో జరిగే అవకాశం ఎక్కడైనా ఉన్నదా? అమాయకంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కడే నాకు తెలిసి జైలు శిక్ష అనుభవించినాడు. అది కూడా పచ్చగడ్డి కుంభకోణం. 100,000 కోట్లు ఏమీ పోగేసుకు చచ్చేది కూడా లేదు. ఆయన తప్ప నాకు తెలిసి అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయినటువంటి ఒక్క రాజకీయ నాయకుడు లేడు ఈ దేశంలో. అంటే ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్తారు రాజనీతి శాస్త్రవేత్తలు. రూల్ ఆఫ్ లా, చట్టం తన పని తను చేసుకుపోవటం. చట్టం తన పని తాను చేసుకుపోవటం అంటే అర్థం ఏమిటి?
అందరికీ చట్టం ఒకే రకంగా వర్తింపజేయటం. చట్టం అందరికీ ఒకే రకంగా వర్తింపజేయటం. చట్టం ఒకే రకంగా వర్తింపజేయటం అంటే ఏమిటి? నేను ఒక నేరం చేశాను, ఒక క్రిమినల్ నేరం చేశాను. నేను న్యాయస్థానం ముందుకు హాజరవుతా, మంచి విలువైన దుస్తులు ధరిస్తాను, కొంత మేకప్ చేసుకుంటాను, న్యాయస్థానం ముందు నేను హాజరవుతాను. నేను చేసిన నేరాన్ని ఒక చెప్పులు కుట్టే వ్యక్తి చేస్తాడు. చాలా పేదరికంతో వంగి వంగి న్యాయస్థానం ముందుకు భయపడుతూ వస్తాడు. మేమిద్దరము చేసింది ఒకే నేరం. న్యాయమూర్తికి నేను నేరం చేశానంటే నమ్మడు, అతను నేరం చేశాడంటే వెంటనే నమ్మేస్తాడు. నాకు శిక్ష వేయకపోవచ్చు, చాలా తక్కువ శిక్ష వేయచ్చు, అతనికి చాలా తీవ్రమైన శిక్ష వేయచ్చు. అంటే ఎపియరెన్స్ని బట్టి, ఒక వ్యక్తి యొక్క కులాన్ని బట్టి, వ్యక్తి యొక్క రూపాన్ని బట్టి, అతను మాట్లాడినటువంటి తీరును బట్టి న్యాయస్థానాలు శిక్ష విధించేటువంటి సమాజం ప్రజాస్వామిక సమాజం కాదు. ఈ విషయం నేను విరసన సభ్యుడిగా మాట్లాడట్లా. 1 సంవత్సరంన్నర క్రితం ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి కింది న్యాయస్థానాలకి. డోంట్ గో బై ఎపియరెన్సెస్. న్యాయమూర్తులు ఎవరూ కూడా ఎపియరెన్స్ని బట్టి మనుషుల్ని జడ్జి చేయొద్దు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక న్యాయమూర్తి తీర్పు రాస్తూ ఒక మాట అన్నాడు, జడ్జిమెంట్లోనే అన్నాడు ఆయన మాట. ఆ మనిషిని చూస్తే అతన్ని నేరం చేస్తాడా అనిపించలేదు నాకు అన్నాడు. ఇది యూ టు గో బై లా. ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం ఉన్నది కదా, ప్రజాస్వామ్యంలో ఒక చట్టం ఉన్నది, చట్టంలో ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉన్నది. అది శిరోధార్యం ఎవరికైనా సరే, అది కదా రూల్ ఆఫ్ లా అంటే, లేదా ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే. ప్రజాస్వామ్యానికి చాలా పట్టుకోమైనటువంటి వ్యవహారం అది, డిక్టం. ఆ మనిషిని చూస్తే అతను నేరం చేస్తాడని నాకు అనిపించలేదు, కాబట్టి మొత్తం కొట్టేశాడు. దాని మీద మళ్ళీ పై కోర్టుకు వెళ్తే ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రాసింది ఇది. కీలన్ వెన్మణి ఒక పాకలోకి 38 మంది దళితులని బలవంతాన్ని నెట్టేసి పాకకి నిప్పంటిస్తే చచ్చిపోయారు. హైకోర్టు ముందుకు వస్తే హైకోర్టు తీర్పులు ఏం రాసిందంటే, నా ముందు ముద్దాయిలుగా ప్రవేశపెట్టబడిన వ్యక్తులందరూ కూడా ఉన్నత కులానికి చెందిన వాళ్ళు, రైతులు, ఆస్తిపరులు, సంస్కారవంతులు. వాళ్ళు ఇలాంటి ఘోరమైన నేరం చేస్తారని నేను నమ్మటం లేదు, కేసు కొట్టేసి. ఇది ఈ దేశం ప్రజాస్వామ్యమే అనడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇది ఒక వాల్యూ సిస్టమ్గా అంటే ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలు అనేటువంటి ఒక సంకుచితమైన పరిధికి వెలుపల విశాలమైనటువంటి పరిధిలో మనం చూస్తే భారతీయ సమాజం కానీ ఇండియన్ స్టేట్ కానీ నిజంగా డెమోక్రటిక్ స్టేటేనా అని అనిపిస్తుంది కదా మనకి. సహజమే కదా అది. కాబట్టి ప్రజాస్వామ్యం మొత్తంగా మన జీవితాల్ని, మన ఆలోచనల్ని మార్చగలగాలి. అది కాన్సెప్ట్ అది. ప్రజాస్వామ్యం అంటే ఎవరో ఒక రాజనీతి తత్వవేత్త తన బుర్రలో నుంచి మొలిచింది కాదు. అది సమాజంలో ఉండే అసమానతలకి వ్యతిరేకంగా కొత్త శక్తులు పుట్టుకొచ్చి అవి చేసినటువంటి పోరాటాల్లో నుంచి రూపుదిద్దుకున్న భావన అది. దానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. ప్రజాస్వామ్యం అనేటువంటి భావనకి చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. ఎవరో ఒక ఆయన పుస్తకాలు చదివి నియంతృత్వం మంచిది కాదు, ప్రజాస్వామ్యం మంచిది అని రాసింది కాదు అది వ్యవహారం. బ్రిటన్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి చెప్తాం. మదర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటారు బ్రిటన్ని. అయితే ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత మదర్ పార్లమెంట్గా ఇండియన్ పార్లమెంట్నే చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మన వేదాల్లోనే ప్రజాస్వామ్యం ఉన్నదని ఆయన నమ్మకం. అది వేరే విషయం. 1215వ సంవత్సరంలో, అంటే దాదాపు 100 సంవత్సరాల 1215, ఇది 2024. 1215వ సంవత్సరంలో మాగ్నా కార్టా అని ఒక ప్రకటన వచ్చింది. తొలి మానవ హక్కుల ప్రకటన అది.
ఆర్థోడాక్స్ క్యాథలిక్ చర్చి నియంతృత్వానికి వ్యతిరేకంగా, నిరంకుశులైనటువంటి బ్రిటిష్ చక్రవర్తుల నియంతృత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటి ప్రజాస్వామిక హక్కుల పత్రం అది ప్రపంచంలో 1215లో నాకు గుర్తున్నంత వరకు మాగ్నా కార్టా. అది తర్వాత కాలంలో ప్రజాస్వామ్యానికి దారితీసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మాగ్నా కార్టా? హింసని భరించలేనటువంటి సమాజంలో ఉండే వ్యక్తులు ఈ హింస నుంచి తప్పుకోవడానికి ఏమిటి, హింసకి కారణం ఎక్కడున్నది? హింసకి కారణం ఒకటి మతంలో ఉన్నది, రెండోది ఆస్తిలో ఉన్నది. ఆస్తిలో నుంచి హింస వస్తున్నది, మతంలో నుంచి హింస వస్తున్నది. కాబట్టి హింసకి ఏది కారణమైందో దానికి వ్యతిరేకంగా మాట్లాడే, తిరగబడే, ఉద్యమించే హక్కు ప్రజలకు ఉండాలి అనే ఆలోచన బీజ రూపంలో అక్కడ ఏర్పడింది. అది అక్కడి నుంచి అభివృద్ధి చెందినటువంటి సిద్ధాంతం ప్రజాస్వామ్యం. కానీ ప్రజాస్వామ్యాన్ని స్టేట్ ఏం చేసిందంటే, ప్రజాస్వామ్యం అనేది ఒక ఎన్నికల ప్రక్రియకి పరిమితం చేసింది. అంతకు మించినటువంటి ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రజలకు అందించడానికి స్టేట్ సిద్ధంగా ఉండదు. మీరు స్కూల్ టెక్స్ట్ పుస్తకాల నుంచి యూనివర్సిటీలో ఎంఏ విద్యార్థులు చదివే టెక్స్ట్ పుస్తకాల దాకా చూడండి. మీరు ప్రజాస్వామ్యం గురించి ప్రొజెక్షన్ ఏ రకంగా ఉంటుందో. అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక థియరీ, ప్రజాస్వామ్యం అనేది ఒక యాక్టివిటీ. డెమోక్రసీ ఇన్ థియరీ, డెమోక్రసీ ఇన్ రియాలిటీ. థియరీలో ఏమున్నది, వాస్తవంలో ఏమున్నది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు కూడా అంతే వస్తుంది. కాన్స్టిట్యూషన్ ఇన్ థియరీ, కాన్స్టిట్యూషన్ ఇన్ ప్రాక్టీస్. భారత రాజ్యాంగాన్ని చదవండి, చాలా అద్భుతమైనటువంటి ఆవేశంలోకి గురవుతారు మీరు. చాలా అద్భుతమైనటువంటి పదాలు ఉంటాయి దాంట్లో. కానీ కాన్స్టిట్యూషన్ని మనం పరిశీలించాల్సింది ఆ పదాల వైపు నుంచి కాదు, ఇన్ ప్రాక్టీస్. ఆచరణలో రాజ్యాంగం దేనికి ఉపయోగపడుతున్నది, ఎవరికి ఉపయోగపడుతున్నది అన్నది. అంటే ఒక భావనని అది సమాజానికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడటం లేదా అనేది ఆచరణలో దాని ఫలితాలను బట్టి మనం బేరీజు వేస్తేనే దాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాం మనం. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది మన మధ్య సంబంధాలని మార్చేదిగా ఉండాలి అసలు నిజానికి. అందుకే ఏమంటారంటే, ప్రజాస్వామ్యం అనేది రాజకీయ రంగంలో నిజంగా వికాసం చెందాలంటే కుటుంబంలోనూ సమాజంలోనూ ప్రజాస్వామిక విలువలు ఉండాలి అంట. కుటుంబం అనేది రాజ్యానికి ఒక నమూనా. రాజ్యం ఎట్లయితే ఒక అణిచివేత సాధనంగా ఉంటుందో, కుటుంబం కూడా ఒక అణిచివేత సాధనంగానే ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో మాత్రమే ప్రజాస్వామికంగా ఉంటాయి. అలాంటి ప్రజాస్వామిక కుటుంబం కాబట్టే అక్కడి నుంచి కామ్రేడ్ వివేక్ రాగలిగాడు. మామూలుగా ఉండేటువంటి అప్రజాస్వామిక కుటుంబాలంటే తండ్రి మాట మాత్రమే వేదవాక్కుగా చలామణి అయ్యేటువంటి కుటుంబాలలో పిల్లలు పుస్తకాల్లో చదువుకునేటువంటి జ్ఞానానికి వెలుపల ఉండేటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి అవకాశం కలిగించినటువంటి కుటుంబాలలో, కేవలం మన కుటుంబ సాంప్రదాయాన్నో మన కులానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్నో కాపాడటం కోసమే మనం జీవిస్తాం. తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి మాత్రమే కొడుకులో కూతుళ్ళో ఉంటారు అనేటువంటి ఆలోచించుకునేటువంటి కుటుంబాల నుంచి అలాంటి వ్యక్తులు రారు. ఎందుకు రారంటే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుంటాయి. ప్రజాస్వామ్యం ఏముంటుందంటే, నీ ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఉంచుకో ఎప్పుడు కూడా. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా రాశాడు ఆ మాట. ఇదేదో కమ్యూనిస్టులు చెప్తున్న వ్యవహారం కాదు. 4 పక్కల నుంచి గాలి వెలుతురును ఇంట్లోకి ధారాళంగా ప్రసరించాలి. అలా ప్రసరించడం ద్వారా మాత్రమే నీ శారీరక ఆరోగ్యాన్ని, నీ మానసిక ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోగలవు. దాన్ని మన ఆలోచనలకు అన్వయించి చూడండి. అనేక సిద్ధాంతాలు ఉంటాయి, అనేక వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి, వాటి మంచి చెడ్డలకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నీ మెదడు ద్వారా నువ్వు ఆహ్వానించు.
దాంట్లో నుంచి వాస్తవం ఏమిటో నిజమేమిటో ఏది ఉపయోగమైందో ఏది నిరుపయోగమైందో బోధపడుతుంది. అది అలా కాకుండా ఒక ఎక్స్ చెప్పాడనో వై చెప్పాడో కాబట్టి అది మంచిది అని అనుకుంటే దానివల్ల నీలో మానసికమైనటువంటి ఎదుగుదల రాదు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే అలాంటి ఒక ఆలోచనల్ని ప్రతిదాన్ని తాను స్వతంత్రంగా నిర్ణయించుకుని స్వతంత్రంగా ఆలోచించుకుని స్వతంత్రంగా అంచనా వేసుకునేటువంటి ఒక మానసిక దృఢత్వాన్ని మానసిక సుస్థితిని కల్పించేటువంటి అంశం ప్రజాస్వామ్యం. ఆ అవకాశాన్ని కుటుంబం ఇవ్వాలి, ఆ అవకాశాన్ని పై స్థాయిలో రాజ్యం ఇవ్వాలి. కుటుంబం, రాజ్యం, సమాజం ఈ మూడింట్లోనూ మనం భాగస్వాములమే. ఈ మూడింటితోటి మనకు ఇంటర్ డిపెండెన్స్ అనేది ఈ మూడింటి మీద మనం ఆధారపడ్డాం. మన కుదురు ఈ మూడు: కుటుంబం మన కుదురు, రాజ్యం మన కుదురు, సమాజం కూడా మన కుదురు. ఈ మూడు కూడా దేనికి ఉపయోగపడాలి? స్వతంత్రంగా ఆలోచించేటువంటి, నిర్భయంగా ఆలోచించేటువంటి, చైతన్యపూర్వకంగా ఆలోచించేటువంటి మనుషుల్ని నిర్మాణం చేయడానికి ఉపయోగపడాలి ఈ మూడు. అవి ఈ మూడు వ్యవస్థల యొక్క ప్రయోజనం. నిజానికి ఈ మూడు వ్యవస్థల్లో అట్లా ప్రజాస్వామికంగా, క్రిటికల్గా, విమర్శనాత్మకంగా ప్రతిదాన్ని చర్చించి నిగ్గు తేల్చుకునేటువంటి స్థితి ఉన్న సమాజాలే నిజమైనటువంటి ప్రజాస్వామిక సమాజాలు. అందుకని వివేక్ లాంటి వాళ్ళు, శృతి లాంటి వాళ్ళు ఏమంటారంటే, ఉన్న ఈ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళేమీ నిరాకరించి వెళ్ళల, అయితే ఇది మోసపూరితంగా ఉంది అనుకున్నారు వాళ్ళు. ప్రజల్ని భ్రమకి గురి చేస్తున్నది, ఇంతకు మించి మీ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి మరొక మార్గం లేదు అని చెప్తున్నది ప్రజాస్వామ్యం. ఇది ఒక జలతారు గుడ్డలు కట్టినటువంటి బొమ్మలాగా ఉన్నది ఈ ప్రజాస్వామ్యం. కానీ అంతిమంగా దీంట్లో ఎవరైతే ఉత్పత్తిదారులుగా ఉన్నారో, కావలసినటువంటి సౌకర్యాలన్నీ సమాజానికి అందిస్తున్నారో, ఎవరైతే చెమటని రక్తాన్ని కలగలిపి సమాజాన్ని భాగ్యవంతం చేస్తున్నారో వాళ్ళకి ప్రజాస్వామ్యంలో విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం బూటకపు ప్రజాస్వామ్యం అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఎన్నికలతో సంబంధం లేదు. వాళ్ళకి ఎన్నికలు నమ్ముతారా నమ్మరా తాత్విక కానీ వేరే విషయం. వాళ్ళు ఎన్నికల్ని ప్రధానమైనటువంటి అంశంగానే భావించదలుచుకోలే వాళ్ళు. ఎందుకంటే ఏం జరుగుతుంది? ఎన్ని ఎన్నికలను చూసినాం మేము. ఏ ఎన్నికల్లో చూసినా ఎవరు వస్తున్నారు అధికారంలోకి? ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో, ఎవరైతే మతాన్ని కులాన్ని ఉపయోగించగలుగుతారో, ఎవరైతే ఖండబలాన్ని ఉపయోగించగలుగుతారో వాళ్ళు అధికారంలోకి రావటానికి వాళ్ళు చూశారు. వాళ్ళు పైగా దేశం నాగరికత అవుతుంది కదా. 75 ఏళ్ళు ఉన్న 1951లో జరిగిన మొదటి ఎన్నికల నాటికంటే 2020లో జరిగినటువంటి ఎన్నికలు, 14వ ఎన్నికలో ఏమో ఇది నాకు గుర్తులేదు, 18వ సార్వత్రిక ఎన్నికలు, అంటే 18 సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పటికి ప్రజాస్వామ్యం అనేది ఇంకాస్త నాగరికం అవ్వాలి. మొదటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఉండే లోపాలన్నీ కూడా క్రమక్రమంగా సవరించుకుంటూ రావాలి. అట్లాంటిది ఏమైనా కనపడుతున్నదా ఆచరణలో? అంటే కనపడలేదు. అమెరికాలో ఉంటాడు, 7,500 కోట్ల రూపాయల ఆస్తి ప్రకటిస్తాడు ఆయన చట్టబద్ధంగా తన ఆస్తి. అకస్మాత్తుగా ఎన్నికల ముందు దేశంలోకి వస్తాడు, ఒక లోక్సభ టికెట్ సంపాదిస్తాడు, 400 కోట్లు సంపాదించి లోక్సభ సభ్యుడవుతాడు, నేరుగా కేంద్రంలో మంత్రి అయిపోతాడు. ఆయనకు ఒక పెద్ద శాఖ ఇస్తారు అక్కడ. పరిపాలన గురించి ఓనమాలు తెలియవు. ఆయన ఒక డాక్టర్, పరిపాలన గురించిన ఓనమాలు తెలియవు. ఈ దేశంలో ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ప్రజల అవసరాలు ఏమిటో ఆయనకి తెలియవు. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి, అది ఎందుకు ఏర్పడింది, ఎట్లా పనిచేస్తుందో, దాని డైనమిక్స్ ఏమిటో ఆయనకి తెలియవు. ఆయన కేంద్రంలో పంచాయతీరాజ్ సహాయ మంత్రి అయిపోతాడు ఒక శాఖకి. ఇది చూసి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లా జరుగుతుంది ఈ సమాజంలో, భారతదేశంలో.
మరి దీంట్లో ఏది విలువ ఉన్నది? ప్రజల ఓటుకున్నదా విలువ? ఆయనకు అసలు ఒక పార్టీ సీట్ ఎట్లా ఇవ్వగలిగింది పోటీ చేయడానికి? ఆ పార్టీ తరఫున జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండే పార్టీతో చావు దెబ్బలు తిన్న కార్యకర్తలు ఉన్నారు కదా. వాళ్ళందరినీ కాదని అమెరికాలో నుంచి దిగుమతి అయిన వ్యక్తికి సీట్ ఎట్లా వచ్చింది, టికెట్ ఎట్లా వచ్చింది? బయటికి మాట్లాడరు ఏ విషయాన్ని కూడా. ఆయన ప్రస్తుతం భారత కొత్త లోక్సభలో అత్యంత సంపన్నుడైన వ్యక్తి నేను చెప్పిన ఆయన అధికారికంగా ఆయన ప్రకటించుకున్న ఆస్తి ప్రకారం. ఇదిగో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ప్రక్రియ అని చెప్తే, ఎన్నికల ప్రక్రియలో మరి అధికారం వీళ్ళకు వస్తున్నది కదా. ఇప్పటికీ ప్రజల చేతికి అధికారం వచ్చేటువంటి అవకాశం ఈ చెప్తున్న ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కడైనా ఉన్నదా? అది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మొత్తం మంత్రులందరినీ తీసుకుంటే 70 మంది ఏమో ఉంటారు, అంతేనా శ్రీనివాస్? ఒక 60 మంది పైన ఉంటారు. 72 మంది ఉన్నారు. ఈ 72 మందిలో ఒక్క ముస్లిం వ్యక్తి కూడా లేడు. ఒక ముస్లిం వ్యక్తి లేడు. మనం ఏమంటాం? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ఇట్ హస్ టు రిఫ్లెక్ట్ ది సొసైటీ. సమాజం ప్రతిఫలించాలి కదా. అక్కడ ఒక గణనీయమైనటువంటి సంఖ్య కదా ఈ దేశంలో ముస్లింలు. ఒక్కడంటే ఒక్క ప్రతినిధి కూడా లేకపోతే వాళ్ళ తరఫున ప్రాతినిధ్యం ఏమిటి? పైగా దీన్ని ఏమంటున్నాం మనం? రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటున్నాం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అంటే సమాజంలో సమాజంలో ఎంత డైవర్సిటీ ఉన్నదో, ఎంత భిన్నత్వం ఉన్నదో, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న తెగలు, వీటన్నిటికీ వాటి జనాభా నిష్పత్తిని బట్టి అక్కడ ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం ఉండాలి. ప్రభుత్వంలో ప్రాతినిధ్యం దేనికి? మేము కూడా దీంట్లో భాగస్వాములమే అని ఒక వన్నెస్ని వాళ్ళలో క్రియేట్ చేయడానికి. మరి ఒక్క ముస్లిం ప్రతినిధి కూడా లేడు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? దాని మీద ఎక్కడా విశ్లేషణలు ఉండవు. అదిగో అలాంటి స్థితి నుంచి బయటపడేయటానికి వివేక్ లాంటి వాళ్ళు పోరాటాలు చేసింది. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే, ఇది కాదు. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఇదే తంతు జరుగుతోంది. భారతదేశం లాంటి దేశంలో కనీసం అమెరికాలో ఉండేపాటి పెట్టుబడిదారీ విలువలు కూడా లేని సమాజంలో మరింతగా ఇది జరుగుతూ ఉన్నది. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. ఈ వ్యవస్థలన్నీ కూడా దేన్ని? ప్రజాస్వామ్యాన్ని పటిష్టవంతంగా ఉంచడానికి. పోనీ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కాపాడుతున్నాయా దీన్ని? ఆ ప్రజాస్వామ్యానికి ఉండేటువంటి విలువల చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని కాపాడటానికి ఒక ఎన్నికల సంఘము, ఒక న్యాయస్థానము, ఇంకేదైనా ఒక సంఘాలు ఏవైనా సరే వీటిని కాపాడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా? ఏమీ లేవు. మరికి ఎన్నికల కమిషన్ చూసాం ఈసారి ఎట్లా ఉన్నది. ఎన్నికల కమిషన్ దేని గురించి కూడా ఎన్ని అబద్ధాలని ప్రధానమంత్రి మాట్లాడినా ఏ ఒక్క విషయంలో కూడా ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడకుండా ఆ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు నోటీస్. ఇప్పటిదాకా ఆ అధ్యక్షుడు ఆ నోటీస్కి సమాధానం ఇవ్వకపోయినా ఏమీ చేయలేదు. ఎన్నికలు అయిపోయినాయి. ఏం చేయాలి? అందుకని ప్రజాస్వామ్యం గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నామంటే, చాలామందికి ఒక అభిప్రాయాన్ని మేధావులు ఎట్లా కలిగించారంటే, దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది, అయితే కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను కొద్దిగా సవరించుకుంటే అంతా బాగైపోతుంది అని. కానీ స్థితి అంతకంటే దుర్మార్గంగా ఉన్నది అని మేము చెప్పదలుచుకున్నాం. మీరు అనుకున్నట్టుగా ప్రజాస్వామ్యం ఉండి దాంట్లో ఏవో కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలను మార్చుకోవచ్చు మనం. కానీ మేమేమంటున్నామంటే, వివేక్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజాస్వామ్యం పేరుతోటి అప్రజాస్వామ్యం రాజ్యం చేస్తున్నది ఈ దేశంలో. ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ. ఒక బానిసత్వానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా,
నిరంకుశుడైనటువంటి ఒక నైజాం నవాబుకి వ్యతిరేకంగా, కరుడుగట్టినటువంటి మతతత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాల వెల్లువలో నుంచి వచ్చిన ప్రజాస్వామ్యం అనే విలువ ఉన్నదే, అది కేవలం ఒక ముఖోట, ఒక ముసుగులాగానే పనిచేస్తున్నది ఈ దేశంలో. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద రియల్ డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి అర్థంలో ఉన్న ప్రజాస్వామ్యం కాదు. ఇంతకంటే విలువైన, విస్తృతమైన, లోతైన, వైవిధ్యభరితమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలి అన్నది ఆశయంతో వివేక్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు అందుకని ప్రజాస్వామ్యాన్ని ఏ కోణం నుంచి అర్థం చేసుకోవాలో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ప్రజలందరినీ తుపాకీ పట్టుకుని వెళ్ళిపోమంటాను కాదు, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోండి మీరు ముందు. లౌకికవాదం అంటాం మనం. ఏమిటి లౌకికవాదం అంటే? కొంతమంది మేధావుల అభిప్రాయంలో భారతదేశానికి లౌకికవాదం పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అది యూరోపియన్ భావన. అది యూరోపియన్ భావన. దాంట్లో భారతీయత అనేది లేదు. మరి ప్రజాస్వామ్యం కూడా యూరోపియన్ భావనేగా. అది ఎట్లా పనికొస్తున్నది ఇక్కడ భారతదేశంలో? ప్రపంచంలో ఏ భావనైనా ఒక దేశానికే ఎట్లా పరిమితమై ఉంటుంది? ఏదో ఒక దేశంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ సమాజంలో ఛిద్రమైపోయినప్పుడు, ఆ సమాజం దాంట్లో నుంచి కొత్త శక్తులు ఉద్భవించినప్పుడు ఆ కొత్త శక్తులు కొత్త నమూనాలని, కొత్త భావజాలాలని తీసుకొస్తారు. అది తర్వాత ప్రపంచమంతా కూడా తమకు అన్వయించుకుంటుంది. అది ఎప్పుడైనా సరే సమాజం అభివృద్ధి చెందేటువంటి క్రమం, తాత్వికత అభివృద్ధి చెందేటువంటి క్రమం. అలాంటి క్రమంలో భాగానే లౌకికవాదము, ప్రజాస్వామ్యం, సామ్యవాదం అనేటువంటి భావాలు అభివృద్ధి చెందినాయి. అవి ఏ దేశంలో అభివృద్ధి చెందినా కూడా దాన్ని మనం అందరం స్వీకరిస్తాం. ఎందుకు స్వీకరిస్తామంటే నాగరికం అవ్వాలి కాబట్టి. మనం ఒక అనాగరిక స్థితి నుంచి ఒక నాగరిక సమాజంగా మనం ఎదగాలి కాబట్టి అనాగరికమైనటువంటి భావాల స్థానంలో నాగరికమైనటువంటి భావాలు ప్రపంచంలో ఏ దేశంలో వచ్చినా మనం స్వీకరిస్తాం. వితంతు వివాహాలు అది మన సమాజం ప్రత్యేకమైనటువంటి లక్షణం. వితంతువులకు వివాహం చేయొచ్చా, చేయకూడదా? ఎందుకు మానుకున్నాం మనం? ఎవరు చెప్తే మానుకున్నాం మనం? ఎక్కడి నుంచి కొత్త జ్ఞానపు వెలుగులు మన సమాజంలోకి ప్రసరిస్తే దాని నుంచి బయటపడ్డాం. భర్తతో పాటు భార్య సతీసాగమనం చేయటం, ఒక అనాగరికమైన స్థితి నుంచి ఒక నాగరికమైనటువంటి స్థితికి సమాజం అభివృద్ధి చెందింది. ఎట్లా జరిగింది మార్పు? ఈ మార్పుకి కారకులు ఎవరు? వ్యక్తులు కారు, పరిస్థితులు. ఈ మార్పుకి కారకులు పరిస్థితులు, కారణం పరిస్థితులు. ఇవి మొత్తం ప్రపంచానంతటిని చూసాం మనం. ప్రతి సమాజంలోనూ ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. లోపాలు ఉండటం నేరం కాదు. ప్రపంచాన్ని వీక్షిస్తూ లోపాలు లేని సమాజం నుంచి మన లోపాన్ని సరిదిద్దుకోవడంలోనే మన నైపుణ్యం ఉన్నది. అది అవసరం మనకి. కాబట్టి లౌకికవాదము, ప్రజాస్వామ్యము, సామ్యవాదం అనే విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలని సరైనటువంటి అర్థంలో ప్రజల దగ్గరికి మనం తీసుకువెళ్ళగలగాలి. దేనికి తీసుకువెళ్ళాలంటే వాళ్ళ చైతన్య స్థాయి పెరగాలి. ఎందుకంటే ఇది మేధావుల క్రీడ కాదు ప్రజాస్వామ్యం అనేది. కొందరు రాజకీయ విశ్లేషకుల క్రీడకు రాదు. కొన్ని రాజకీయ పార్టీల క్రీడ కాదు ఇది. దట్ ఈజ్ నాట్ ఎ గేమ్. పాలిటిక్స్ అనేది, ప్రజాస్వామ్యం అనేది నాట్ ఎ పొలిటికల్ గేమ్. దాంట్లో మీరెంతో నేనంతే, నేనెంతో మీ భాగస్వామ్యం కూడా అంతే. ఇది అందరము సమిష్టిగా మన సమాజానికి సంబంధించిన విషయం. ఇది నా కులానికో, నా మతానికో, నా ప్రాంతానికో, నా భాషకో కాదు ఇది. కాబట్టి సమాజాన్ని అంతటినీ ఉన్నతీకరించేటువంటి ప్రజాస్వామ్యం అనే ఒక విలువని మొత్తం సమాజం అంతా భాగస్వామ్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉండాలి. అలాంటి ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం
ప్రాణాలు అర్పించినటువంటి కామ్రేడ్ వివేక్ లాంటి ఎందరో వందల మంది అమరులు, వాళ్ళందరికీ నివాళులు చెప్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.